కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణలో సాగు చేసే యాసంగి వరిలో నారుమడి యాజమాన్యం, అలాగే రైతులకు వివిధ రకాల సూచనలు అందిస్తారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ గారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 62 నుండి 65% మరియు మధ్యాహ్నం 42 నుండి 48% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 3 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణలో యాసంగిలో సాగు చేసే వరి పంటలో నారుమడి యాజమాన్యం మరియు రైతుకు వివిధ రకాల సూచనలు అందిస్తారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ గారు. నమస్కారం. ప్రస్తుతం యాసంగికి రైతులు వరి సాగుకు సన్నద్ధమవుతున్నారని చెప్పవచ్చు. అయితే యాసంగిలో ఉండే విభిన్న రకాల వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా యాసంగిలో సాధారణంగా వచ్చే రకరకాల చీడపీడల గురించి రైతుకి అవగాహన ఉన్నట్లయితే యాసంగిలో వరిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి వానాకాలం మరియు యాసంగి కలిపి దాదాపు 90 నుంచి 95 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. అయితే గడిచిన 3-4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ పెరిగిన ఇరిగేషన్ సోర్సెస్ వల్ల యాసంగిలో వరి సాగు బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. గత యాసంగి చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. అయితే మనం వానాకాలం చూసుకున్నట్లయితే సాధారణంగా వానాకాలానికి యాసంగికి మనకు కొంచెం తేడాలు గమనించవచ్చు. వానాకాలంలో సాధారణంగా మనకి మే చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఈ పీరియడ్ ఎక్కువగా ఉండడం వల్ల వానాకాలంలో సాధారణంగా మనకి అన్ని కాల పరిమితి గల రకాలు వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, ఇవన్నీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి యాసంగి వచ్చేసరికి ఈ సోయింగ్ విండో అనేది తక్కువగా ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ నవంబర్లో కోతలు అవుతాయి. అంటే వానాకాలం వేసిన పంటని అక్టోబర్ నవంబర్లో కోతలు అవుతాయి. నవంబర్ 15 నుంచి ఈ సోయింగ్ విండో అంటే నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది ఎక్కువ సమయం ఉండదు మనకి. అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం లేదా మ్యాక్సిమం డిసెంబర్ 10 వరకే మనకి నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు సాధారణంగా ఏవైతే వానాకాలంలో స్వల్పకాలిక రకాలు ఉంటాయో, అంటే వానాకాలంలో ఏవైతే మనకి 120 నుంచి 130 రోజుల పంట చేతికి వస్తుందో అలాంటి రకాలనే యాసంగిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అంటే కొంత మనం మధ్యకాలిక రకాలు కానివ్వండి, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, ఇలాంటి రకాలు మనం యాసంగిలో వేసుకున్నట్లయితే ఈ చలి వల్ల ఇంకా వాటి కాల పరిమితి ఒక 15 నుంచి, అంటే చలి తీవ్రతను బట్టి 15 నుంచి 20 రోజులు పెరిగి
వాటి కోత అనేది మనకి మే నెలలో వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఆ నెలలో మనకి సాధారణంగా వడగండ్ల వర్షాలకి, అదేవిధంగా గింజ గట్టి పడే దశలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతల వల్ల నూక శాతం పెరిగి దిగుబడి, అదేవిధంగా పంట యొక్క నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి యాసంగిలో సాధారణంగా రైతులు స్వల్పకాలిక రకాలను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాసంగి సాగు చేసుకునే రైతులు కొన్ని విషయాలు మాత్రం అవగాహన కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది. సో, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు సాధారణంగా ఈ నవంబర్ నుంచి దాదాపు ఫిబ్రవరి మొదటి పక్షం వరకు కూడా తెలంగాణలో చలి ఎక్కువగా నమోదవుతుంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా, అంటే ఒక్కోసారి మనకి 10 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల నారు పెరగక, నారు చచ్చిపోవడం, అదేవిధంగా నాటేసిన పొలాలు కూడా మనకి పిలకలు సరిగా వెయ్యక, ఎదగక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి రైతులు. అదేవిధంగా మనకి ఈ ఇంకో సమస్య, అంటే యాసంగిలో ఉండే ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే వడగండ్ల వర్షాలు. సాధారణంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, రైతులు స్వల్పకాలిక రకాలను మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు వేసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ లేదా మే నెలలో మనకి వడగండ్ల వర్షాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అంటే మనకి ఏప్రిల్ మొదటి పక్షం తర్వాత మే నెలలో కూడా వడగండ్ల వర్షాల వల్ల పంట పూర్తిగా నేల కొరవడం, అదేవిధంగా గింజ పూర్తిగా రాలిపోయి రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగము మనం సాధారణంగా ఈ నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు నార్లు పోసుకునేటట్టు, అదేవిధంగా మార్చి 31 లోపు పంట కోసుకునేటట్లు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ పంటని మనం ఈ వడగండ్ల వర్షాల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇంకో ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే మనకు యాసంగికి ఈ నూక శాతం ఎక్కువగా నమోదవుతుంటాయి. చూడండి, సాధారణంగా మనకి ఈ వర్షాకాలంలో మనం గింజ గట్టిపడే దశ సాధారణంగా మనకి అక్టోబర్, నవంబర్లో ఈ మాసంలో వస్తుంది. సో, పంట కూడా అదే సమయంలో కోస్తూ ఉంటారు. అంటే దాదాపు ఈ సమయంలో మనము ఉష్ణోగ్రతలు, అంటే అధిక ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 33 నుంచి 35, అంటే ఎక్కువగా నమోదు కావు. సో, దీనివల్ల మనకి ఈ నూక శాతం అనేది తక్కువగా ఉండి నిండు బియ్యం ఎక్కువగా వస్తుంది. అదే యాసంగి చూసుకున్నట్లయితే ఈ పంట ఆలస్యమైన కొద్దీ ఏప్రిల్ రెండవ పక్షం నుంచి, అదేవిధంగా మేలో కోసినట్లయితే అధిక ఉష్ణోగ్రతలు, అంటే ఒక్కోసారి 38 నుంచి 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంత అధిక ఉష్ణోగ్రతలో గింజ గట్టిపడే దశ ఉండడం వల్ల ఈ పంట ద్వారా మనకి నూక శాతము పెరిగి నిండు బియ్యం అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు ఇది కూడా గమనించి సరైన సమయంలో నాట్లు పోసుకొని మార్చి 31 లోపు కోసుకున్నట్లయితే, అంటే మార్చి 31 లోపు మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా నమోదు కావు మనకి. అంటే దాదాపు 35 నుంచి 38 ఈ లోపే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఆ సమయంలో మార్చి 31 లోపు పంట కోసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఈ నూక శాతం అనేది తగ్గి అధిక నిండి బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా సూచిస్తున్నాము. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వానాకాలంతో పోలిస్తే యాసంగిలో మనకి కొన్ని రకాల తెగుళ్ళు, ముఖ్యంగా అగ్గి తెగులు, ఇది మనకి ఆకు మీద వస్తుంది. అదేవిధంగా ఈ మెడ వీర్పు మీద కూడా, అంటే కంకి దగ్గర మెడ మీద కూడా వచ్చి ఈ దిగుబడి ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంది. కాబట్టి అంటే సాధారణంగా మనకి యాసంగిలో ఏమవుతుందంటే జనవరి, ఫిబ్రవరి వరకు చలి ఉంటుంది. అంటే జనవరిలో నాటేసే రైతులు ఫిబ్రవరి వరకు కూడా సరిగా పంట ఎదగదు. అంటే ఈ చలి వల్ల సరిగా పంట ఎదగకపోవడం వల్ల, పిలకలు కూడా సరి రాకపోవడం వల్ల రైతాంగం ఏం చేస్తారంటే పంట ఎదగాలని చెప్పి సిఫార్సు చేసిన కంటే, అంటే రికమెండెడ్ డోసెస్ కంటే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వాడతారు. సో, ఆ సమయంలో అగ్గి తెగులుకి వాతావరణం అనుకూలంగా ఉండడం, అదేవిధంగా రైతులు సిఫార్సు చేసిన దానికంటే అధిక మొత్తంలో నత్రజని ఎరువులు వేయడం వల్ల ఈ అగ్గి తెగులు విపరీతంగా వ్యాపించి ఎక్కువగా నష్టపడుతుంది. కాబట్టి రైతులు గమనించవలసింది ఏంటంటే మనకి సాధారణంగా ఈ ఫిబ్రవరి మొదటి పక్షం దాటిన తర్వాత, అంటే సాధారణంగా శివరాత్రి దాటిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి క్రాప్ అనేది నార్మల్ గ్రోత్కి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పంట ఎదుగుతలేదని చెప్పి మనకు అధిక మొత్తంలో నత్రజని ఎరువులు వాడకుండా సిఫార్సు చేసిన వరకే నత్రజని ఎరువులు వాడినట్లయితే ఈ అగ్గి తెగుల నుంచి కూడా మనం పంటని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైనది, మనకి వానాకాలం కంటే సాధారణంగా ఈ యాసంగిలో మొగి పురుగు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఇది 2 దశల్లో వస్తుంది. అంటే ఈ మనకి పిలకలు చేసే దశలో, అదేవిధంగా తర్వాత ఈ తెల్ల కంకి ద్వారా కూడా మనకి పంటను ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ 2 సార్లు, అంటే నాటేసిన 15-20 రోజులకి గోళీలు వేసుకోవడం వల్ల ఈ మొగి చచ్చిపోకుండా పంటని రక్షించవచ్చు. తర్వాత ఈ చిరుపొట్ట దశలో, అంటే ఆఖరి దఫా యూరియా పొటాష్ వేసేటప్పుడు కూడా ఈ పురుగుకి సంబంధించిన మందులు పిచికారీ చేసినట్లయితే ఈ తెల్ల కంకి రాకుండా ఉండి ఈ యాసంగిలో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా మనకి ఈ పంట పడిపోవడం అంటే మే నెలలో పంట పడిపోవడం, అదేవిధంగా వడగండ్లకి గింజ రాలిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇట్లాంటి సమస్యలు అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే వానాకాలం కంటే యాసంగిలో దిగుబడులు ఎక్కువ వస్తాయి. దీనికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మనకి క్లియర్ వెదర్ అంటే పంటకి సరైన గాలి ఎక్కువగా తోలుతుంది. అదేవిధంగా వెలుతురు కూడా ఎక్కువగా సోకుతుంది. చీడపీడలు కూడా కొంచెం వానాకాలంతో పోలిస్తే తక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి సాధారణంగా యాసంగిలో దిగుబడులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పిన సమస్యల వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా ఈ కాలాన్ని ప్రాంతాలను బట్టి అదేవిధంగా వాళ్ళ ప్రాంతాల్లో వచ్చే తెగులను బట్టి రకాలు కూడా ఎంపిక చేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అయితే యాసంగిలో మనం 2 రకాలు అంటే ఈ దొడ్డు గింజ రకాలు, అదేవిధంగా సన్నగింజ రకాలు 2 కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా రైతులు వానాకాలంలో సన్నగింజ రకాలు, అదేవిధంగా దొడ్డు గింజ రకాలు సాగు చేస్తుంటారు. యాసంగికి వచ్చేసరికి ఎక్కువగా దొడ్డు గింజ రకాలు సాగు చేస్తూ ఉంటారు. అయితే మనం ఈ 2 ఏదైతే స్వల్పకాలిక రకాలు దొడ్డు గింజల్లో ఉన్నాయి, అదేవిధంగా ఈ సన్న గింజల్లో కూడా ఉన్నాయి. సో, ఈ 2 రకాలు కూడా వాళ్ళు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వేసుకోవడానికి యాసంగిలో. దీంట్లో దొడ్డు గింజ రకాలు చూసుకున్నట్లయితే మన జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన JGL 24423 అనే రకాన్ని కూడా యాసంగిలో దొడ్డు గింజ రకంగా మనం సాగు చేసుకునే వీలుంటుంది. సో, దీని యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంటే మనకి ఈ చలి నారు సమయంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల నారు ఎర్రగా అయ్యి చచ్చిపోయి మనకి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో వచ్చే వడగళ్ల వర్షాలను కూడా ఇది తట్టుకొని పంట చేను మీద పడిపోదు. గింజ కూడా రాలకుండా దృఢంగా ఉంటుంది. కాబట్టి ఈ దిగుబడి దాదాపు మనకి 32 నుంచి 35 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని రైతులు సాగు చేసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు ఈ అగ్గి తెగులు అదేవిధంగా ఈ మొగి పురుగు విషయంలో రైతులు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన బతుకమ్మ అనే రకం కూడా దాదాపు మనకి 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. యాసంగిలో దిగుబడి కూడా దాదాపు 30 నుంచి 32 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు దొడ్డు గింజ రకంగా సాగు చేసుకునే వీలుంటుంది. తర్వాత రీసెంట్గా మనకి 2024లో ఇదే వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి JGL 28639 అనే వంగడం కూడా విడుదలైంది. ఇది కూడా దాదాపు మనకి 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది యాసంగిలో. చలిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ అగ్గి తెగులును కూడా చాలా వరకు తట్టుకొని దిగుబడి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా యాసంగిలో వేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. తర్వాత ఇదే పరిశోధనా స్థానం నుంచి మనకి JGL 21078 అనే రకం కూడా ఇది కేంద్రీయ విత్తన విడుదల కమిటీ ద్వారా విడుదలైంది. ఈ రకాన్ని కూడా రైతులు యాసంగిలో దొడ్డు గింజ రకంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత కూనారం నుంచి విడుదలైన మరో రకం KN 118 ఇది కూడా మంచి దిగుబడి ఇస్తుంది. చలిని తట్టుకుంటుంది యాసంగిలో. దిగుబడి కూడా దాదాపు 32 నుంచి 34 క్వింటాలు వస్తుంది. కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా దొడ్డు గింజ రకంగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి మనకి ఈ RNR 29325 అనే వంగడం కూడా విడుదలైంది. సో, మనకి యాసంగిలో సాధారణంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు నూక శాతం ఎక్కువగా ఉండి నిండు బియ్యం తక్కువగా వస్తుంది. సో, ఈ రకం వేసుకున్నప్పుడు మనకి ఈ నిండు బియ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు యాసంగిలో ఈ RNR 29325 అనే రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే పరిశోధనా స్థానం నుంచి మనకి తెల్లహంస అనే రకం కూడా విడుదలైంది దొడ్డు గింజ రకం. ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి ఈ యాసంగిలో ఈ రకాన్ని కూడా దొడ్డు గింజ రకంగా రైతులు సాగు చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత ఈ వరంగల్ నుంచి కూడా మనకి చలిని తట్టుకునే రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతల్ అనే రకం కూడా మనము ఈ యాసంగికి అనువైన దొడ్డు గింజ రకంగా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు మనకి 28 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పిన రకాలని దొడ్డు గింజ రకంగా యాసంగిలో సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు కొంతమంది రైతులు యాసంగిలో సన్నగింజ రకాలు కూడా అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి సన్నగింజ రకాలు కూడా వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకి రాజేంద్ర నగర్ నుంచి విడుదలైన తెలంగాణ సోనా RNR 15045 అనే రకాన్ని కూడా సన్నగింజ రకంగా సాగు చేసుకోవచ్చు. సో, ఇది కూడా మనకి యాసంగిలో ఉత్పన్నమయ్యే మెయిన్ సమస్య ఒకటి ఎక్కువ నూక శాతాన్ని ఇది అధిగమిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి యాసంగిలో సన్నగింజ రకంగా సాగు చేసుకోవచ్చు. దాదాపు ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది.
తర్వాత మనకి ఇదే పరిశోధన స్థానం నుంచి RNR 21278 అనే రకం కూడా విడుదలైంది. ఈ రకాన్ని కూడా సన్నగింజ రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత కూనారం నుంచి మనకి 1638 అనే రకం, KNM 1638 అనే రకం కూడా ఇది BPT 5204ను పోలిన రకం. దీన్ని కూడా సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. దాదాపు ఎకరానికి 28 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇదే విధంగా KNM 733 అనే రకం కూడా యాసంగికి అనుకూలమైన సన్నగింజ రకం పంట. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన JGL 3844 ఇది కూడా రబీకి అంటే యాసంగికి అనువైన సన్నగింజ రకము. కంకినల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎకరానికి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన WGL 962 ఇది కూడా సన్నగింజ రకం, BPT 5204ను పోలి ఉంటుంది. ఈ రకాన్ని కూడా రైతులు సన్నగింజ రకంగా యాసంగిలో సాగు చేసుకోవచ్చు. ఇదే విధంగా JGL 17004 ప్రత్యుమ్న అనే రకము చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది అతి స్వల్పకాలిక రకము, దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రకాన్ని కూడా మనం యాసంగిలో సన్నగింజ రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పటివరకు చెప్పిన ప్రకారం అంటే యాసంగిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై అవగాహన ఉండి తదనుగుణంగా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ ఈ కాలానికి అదేవిధంగా ప్రాంతానికి అనుగుణంగా ఈ రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే యాసంగిలో నమోదయ్యే స్థిరమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన నార అనేది మనకి అధిక దిగుబడికి మూలం అని చెప్పవచ్చు. ఈ యాసంగిలో నార్లు పోయడం స్టార్ట్ చేశారు. కొన్ని ప్రదేశాల్లో ఆల్రెడీ నార్లు 10 నుంచి 15 రోజుల వయసు గల నార్లు ఉన్నాయి. ఇంకొంతమంది రైతులు ఇప్పుడు పోస్తూ ఉన్నారు. అయితే వానాకాలంతో పోల్చుకుంటే ఈ నారు పోసుకోవడానికి యాసంగిలో సమయం తక్కువగా ఉంటుంది. వానాకాలంలో చూసుకున్నట్లయితే దాదాపు మే చివరి నుంచి మనము ఈ జూలై ఎండ్ వరకు నార్లు పోసుకుంటాం కాబట్టి దాదాపు 2 నుంచి 2.5 నెలల సమయం ఉంటుంది. అదే యాసంగిలో అయితే ఈ నారు పోసుకునే సమయం చూసుకున్నట్లయితే దాదాపు మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నార్లు పోస్తూ ఉంటాం. అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే సమయం అంటే దాదాపు 25 నుంచి 30 రోజుల వరకు సమయమే ఉంటుంది. అయితే ఈ యాసంగిలో మనం వరి నారుని పెంచేటప్పుడు కొన్ని రకాల సమస్యలు తీవ్రంగా ఉంటాయి వానాకాలంతో పోల్చుకుంటే. దీంట్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఈ చలి. అంటే ఈ అధిక చలి వల్ల ఆ నారు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సమస్య చెప్పుకున్నట్లయితే ఈ జింకు లోపం. అంటే ఇది మనకు నార్మల్‌లో ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా ఉంటుంది. వానాకాలంతో పోల్చుకుంటే యాసంగిలో ఈ జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తర్వాత ఈ కొన్ని రకాల పురుగులు మరియు తెగుళ్ళు యాసంగిలో ఎక్కువగా ఉధృతిగా ఉంటాయి. దీంట్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది మొగి పురుగు. వానాకాలంతో పోల్చుకుంటే ఈ మొగి పురుగు ఉధృతి అనేది మనకి నారుమల్లో కానియండి, అదేవిధంగా ప్రధాన పొలంలో కానీ తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్గి తెగులు సమస్య కూడా మనకి కొంచెం వానాకాలంతో పోల్చుకుంటే యాసంగిలో తీవ్రంగా కనబడుతూ ఉంటుంది. అయితే మనకి తెలంగాణలో దాదాపు మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నాట్లు పోసుకుంటూ ఉంటాం. అంటే దాదాపు జనవరి చివరి వరకు కూడా మనం నాట్లు వేసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ సమయంలో నార్మల్‌లలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు అంటే స్పెషల్‌గా మన తెలంగాణలో ఉత్తర తెలంగాణ లాంటి ప్రదేశాల్లో చూసినట్లయితే అంటే ఎస్ట్‌వైల్ ఉమ్మడి ఆదిలాబాద్ కానియండి, కరీంనగర్ కానియండి, అదేవిధంగా నిజామాబాద్ కానియండి, ఇలాంటి జిల్లాల్లో చూసుకున్నట్లయితే రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 10 నుంచి 12 డిగ్రీలు కంటిన్యూగా దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు నమోదవుతూ ఉంటాయి. అంటే ఇంతటి చలి అనేది కంటిన్యూగా ఒక 10 రోజుల వరకు నమోదవడం వల్ల ఈ నార అనేది చాలా ఎర్రగా అయిపోయి నారు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఇంకో సమస్య చూసినట్లయితే ఈ చలి వల్ల ఈ మొలక ఆలస్యం కావడం జరుగుతుంది. అంటే సాధారణంగా వర్షాకాలం చూసుకున్నట్లయితే మనం నారు అంటే మనం విత్తినంక దాదాపు మనకి 2, 3 రోజుల్లో ఈ మొలక రావడం కనబడుతూ ఉంటుంది. అదే యాసంగిలో అయితే దాదాపు ఈ చలి తీవ్రత వల్ల ఒక్కోసారి 7 నుంచి 10 రోజులు కూడా పడుతూ ఉంటుంది. సాధారణంగా మనకు వానాకాలంలో దాదాపు 20, 25 రోజులకే నారు ఏపుగా పెరుగుతుంది. అంటే దాదాపు ఒక ఫీట్ వరకు పెరుగుతుంది. అప్పుడు మనకు నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే యాసంగి చూసుకున్నట్లయితే మనకి దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు కూడా నారు ఎదగక ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే మనం ఇంత లేట్ నారు వేయడం వల్ల కూడా పంట కాలం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదైతే మనకి వానాకాలంలో దాదాపు 120 నుంచి 125 రోజులు పంట చేతికి వస్తుందో అదే రకం పంట యాసంగిలో దాదాపు 10 నుంచి 15 రోజులు చలి తీవ్రతను బట్టి 135 నుంచి 140 రోజుల పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చలి వల్ల మనకి పంట కాలం అనేది యాసంగిలో సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. ఈ నారు ఎక్కువగా ఎర్రబడి చనిపోవడం ఒకటి ప్రధాన సమస్య. ఏమైతుందంటే ఈ చలికి మొలక సరిగా రాకుండా రైతాంగం కొంచెం విత్తన మోతాదు కూడా పెంచి వేస్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ సీడ్ రేట్ పెరిగి ఈ సాగు ఖర్చు కూడా రైతుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నారుని మనము చలి బారి నుంచి రక్షించి ఆరోగ్యవంతమైన
నారును పెంచాలంటే మనకు కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా కొన్ని రకాల చలిని తట్టుకునే రకాలు గూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం మొదటిగా చూసుకోవాల్సింది చలిని తట్టుకునే రకాలు యాసంగిలో వేసుకోవడానికి ఉత్తమమైన మార్గంగా ఒకటి చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే మన జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన జేజెల్ 24423 అనే రకం చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని యాసంగికి దొడ్డుగింజ రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. దీంతో పాటు ఇదే పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఈ ప్రత్యుమ్న జేజెల్ 17004 అనే రకము కూడా చలిని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని సన్నగింజ రకంగా యాసంగిలో రైతులు సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఇదే పరిశోధనా స్థానం నుంచి విడుదలైన అంజనా అనే రకము జేజెల్ 111118 అనే రకము కూడా చలిని సమర్థవంతంగా తట్టుకునే సన్నగింజ రకము. ఇది దాదాపు మనకి 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది యాసంగిలో. సో, ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యనే విడుదలైన మనకి జేజెల్ 28639 ఇది జగిత్యాల వరి 28639 అనే పేరుతో 2024లో విడుదలైంది. ఈ రకం కూడా చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకం కూడా మనం దొడ్డుగింజ రకంగా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు బతుకమ్మ అనే రకము, అదేవిధంగా కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదలైన KN 118 కూనారం సన్నాలు అనే రకం కూడా చలిని మంచిగా తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా దొడ్డుగింజ రకంగా రైతులు యాసంగికి సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మనకి వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఈ శీతల్ అనే రకము, అదేవిధంగా హైదరాబాద్ వరి పరిశోధన విభాగం నుంచి విడుదలైన తెల్ల హంస కూడా చలిని సమర్థవంతంగా తట్టుకుంటాయి. అంటే ఇప్పటివరకు చెప్పిన ఈ రకాలను మనము చలి ఎక్కువగా ఉన్న ఏరియాస్‌లో అంటే ఉత్తర తెలంగాణలో కానియండి, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానియండి వేసుకున్నట్లయితే ఈ చలి బారి నుంచి నారుని రైతులు రక్షించే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి కోళ్ళ ఎరువు, గొర్రె ఎరువు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం నారుమడిలో ఆఖరి దమ్ములో ఎకరానికి సరిపోయే 2 గుంటల నారుమడికి దాదాపు ఒక 2 క్వింటాల మాగిన కోళ్ళ ఎరువు గానియండి, అదేవిధంగా గొర్రె ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేయడం వల్ల కూడా మనకి నారుమడికి వెచ్చదనాన్నిచ్చి నారుని చలి బారి నుంచి రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకో పద్ధతి ఏందంటే ఈ సాధారణంగా మనకెప్పుడు కూడా ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతుంటాయి. దీనివల్ల నారు ఎర్రగా అవుతుంటుంది. కాబట్టి సాయంత్రం పూట మనం ఈ నారుమడికి ఒక చుట్టూరా ఈ ఒక అడుగు ఎత్తులో కర్రలు పాతి నారుమడి పైన మనం టార్పాలిన్ పరదాలు కప్పి అంటే సాయంత్రం పూట కప్పి పొద్దునట్టు తీసినట్లయితే దాదాపు మనం ఈ నారుమడిని చలి బారి నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట మనం నీరు నిండుగా ఉంచి తర్వాత పొద్దున్నే రాగానే మళ్ళీ ఆ నీటిని తీసేయాలి మనం. తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా నీరు పెట్టడం వల్ల కూడా ఈ చలి బారి నుంచి మనం నారుని రక్షించే వాళ్ళం అవుతాము. తర్వాత మండే కట్టడం అంటే మనం నార్మల్ డైరెక్ట్‌గా విత్తనం పోసుకోకుండా మండే కట్టి అంటే మనం ఒక రోజు నానబెట్టి తర్వాత ఒక 2, 3 రోజులు మండే కట్టి మొలకొచ్చాక కూడా మనము వేసుకుంటే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాలు ఏందంటే మనకి ఈ నిద్రావస్థ ఉంటాయి. అంటే వానాకాలం వేసిన పంట నుంచి మనం విత్తనం తీసుకొని యాసంగిలో వేసుకున్నట్లయితే కొన్ని రకాల విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉంటాయి. అంటే మనం నార్మల్‌గా వేసిన వెంటనే మొలక రాదు కాబట్టి వాటికి యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలి. అంటే కొన్ని రకాల విత్తనాలు చూసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజులు నిద్రావస్థ ఉంటుంది. కొన్ని రకాలకి మనకి తక్కువ నిద్రావస్థ అంటే ఒక 2-3 వారాల వరకు ఉంటుంది. సో, ఎక్కువ నిద్రావస్థ ఉన్న రకాలని మనము వేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఒక లీటర్ నీటిలో 1 కేజీ విత్తనాలకి దాదాపు ఒక 10 మిల్లీలీటర్ల ఈ గాఢనత్రిక ఆమ్లం ఒక రోజు నానబెట్టి తర్వాత మండగొట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదైనా రకాలకి తక్కువ నిద్రావస్థ అంటే ఒక 2-3 వారాల తక్కువ నిద్రావస్థ ఉన్న రకాలని మనం విత్తుకోవాలనుకున్నప్పుడు ఒక కేజీ విత్తనాలకి 1 లీటర్ నీటిలో వేసి దాంట్లో ఒక 6.3 మిల్లీలీటర్ల గాఢనత్రిక ఆమ్లంతో ఒక రోజు నానబెట్టి తర్వాత మండగట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ నారుమడిలో. సాధారణంగా ఈ వానాకాలంలో నారుమడికి దాదాపు ఎకరానికి 2 గుంటల నారుమడికి ఒక 2 కిలోల నత్రజని, అదేవిధంగా 1 కిలో భాస్వరము, అదేవిధంగా 1 కిలో పొటాష్ అవసరమవుతాయి. అయితే యాసంగిలో అయితే మనకు కొంచెం భాస్వరం రెట్టింపు వేసుకోవాలి. అంటే యాసంగిలో మనం నారుమడికి దాదాపు ఒక 2 కిలోల నత్రజని, అదేవిధంగా 2 కిలోల భాస్వరము, అదేవిధంగా 1 కిలో పొటాష్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నత్రజని వేసుకునేటప్పుడు 1 కిలో మనము అడుగులో వేసుకోవాలి. తర్వాత ఇంకో కిలో మాత్రము విత్తనం దాదాపు 12-14 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పూర్తి భాస్వరం అంటే 2 కిలోల పూర్తి భాస్వరం మాత్రము మనం అడుగులోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1 కేజీ పొటాష్ కూడా మనం ఆఖరి దమ్ములోనే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి యాసంగిలో వచ్చే మరో ముఖ్య సమస్య ఇంతకుముందు చెప్పుకున్నట్టు జింకు లోపం.
సాధారణంగా మనకి వానాకాలం కంటే యాసంగిలో ఈ జింకు లోపం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో, మనం జింకు లోపం లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద ఎర్రటి తుప్పులాంటి మచ్చలు ఏర్పడతాయి. మనము కొద్దిగా